ఈ రెండు పండుగల గురించి మీకు మరింత తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. ప్రాథమిక ప్రశ్నలు: మాస శివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి అంటే ఏమిటి? ఈ రెండు పండుగల మధ్య ప్రధాన తేడా ఏమిటి? మాస శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు? మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు? ఈ రెండు పండుగలను ఎందుకు జరుపుకుంటారు? వివరణాత్మక ప్రశ్నలు: మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి పూజా విధానాలలో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఈ రెండు పండుగలకు సంబంధించిన పురాణ కథలు ఏమైనా ఉన్నాయా? మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి రోజున ఏ విధమైన ఉపవాసాలు చేస్తారు? ఈ రెండు పండుగలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారు? మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ రెండు పండుగలకు సంబంధించిన ఏదైనా ఆచారాలు లేదా సంప్రదాయాలు ఉన్నాయా? తులనాత్మక ప్రశ్నలు: మాస శివరాత్రి మరియు మహాశివరాత్రిలో ఏది మరింత ప్రాముఖ్యత కలిగి ఉంది? ఎందుకు? ఈ రెండు పండుగలలో భక్తులు ఏది ఎక్కువగా జరుపుకుంటారు? మాస శివరాత్రి మరియు మహాశివరాత్రికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు ఏమిటి? అదనపు ప్రశ్నలు: మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి గురించి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఈ పండుగలను ఎలా జరుపుకుంటారు? మీకు ఇష్టమైన శివరాత్రి ఏది? ఎందుకు? మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి మధ్య తేడాలను గురించి మీకు మరింత వివరణాత్మకంగా చెప్పగలను. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు, వాటి ప్రాముఖ్యత, పూజా విధానాలు, శాస్త్రీయ ఆధారాలు మొదలైన అంశాలను విస్తృతంగా చర్చిస్తాను. ప్రారంభం: శివుడు హిందూ మతంలోని ముఖ్యమైన దేవతలలో ఒకరు. శివునికి అంకితమైన అనేక పండుగలు ఉన్నాయి. వీటిలో మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ రెండు పండుగలు కూడా శివునికి అంకితం చేయబడినప్పటికీ వీటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి. మాస శివరాత్రి అర్థం: మాస శివరాత్రి అంటే ప్రతి నెల వచ్చే శివరాత్రి. కాలం: హిందూ చంద్రమానం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ప్రాముఖ్యత: మాస శివరాత్రిని ప్రతి నెల జరుపుకోవడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది, పాపాలు నశిస్తాయి, మనోదైవం ఏకాగ్రమవుతుంది అని నమ్మకం. పూజలు: ఈ రోజున శివునిని పూజించడం, ఉపవాసం ఉండడం వంటివి చేస్తారు. శాస్త్రీయ ఆధారాలు: శివపురాణం, లింగపురాణం వంటి శాస్త్రాల్లో మాస శివరాత్రి గురించి ప్రస్తావన ఉంది. మహాశివరాత్రి అర్థం: మహాశివరాత్రి అంటే గొప్ప శివరాత్రి. కాలం: సంవత్సరానికి ఒకసారి ఫాల్గుణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగ. ప్రాముఖ్యత: ఈ రోజున శివుడు తన తాండవ నృత్యం చేసినట్లు నమ్ముతారు. శివరాత్రి అంటే పవిత్రమైన రాత్రి అని అర్థం. పూజలు: ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేసి రాత్రిపూట జాగరణ చేస్తారు. శాస్త్రీయ ఆధారాలు: శివపురాణం, లింగపురాణం వంటి శాస్త్రాల్లో మహాశివరాత్రి గురించి విస్తృతంగా వివరించబడింది. విస్తృత వివరణ: శివుని అవతారాలు: మహాశివరాత్రి రోజున శివుడు తన అనేక అవతారాలలో ప్రత్యక్షమైనట్లు నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి రోజున గ్రహణాలు మరియు నక్షత్రాల స్థానాలు శివునికి అనుకూలంగా ఉంటాయి. యోగ సాధకులు మహాశివరాత్రి రోజున రాత్రిపూట జాగరణ చేసి యోగ సాధన చేస్తారు. తీర్థయాత్ర: భారతదేశంలోని అనేక శివాలయాలకు మహాశివరాత్రి రోజున భక్తులు తీర్థయాత్రలు చేస్తారు. ముగింపు: మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి రెండూ శివునికి అంకితమైన పండుగలు అయినప్పటికీ వీటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగగా భావించబడుతుంది మరియు దీనిని భారతదేశంలోని అనేక ప్రాంతాలలో విస్తృతంగా జరుపుకుంటారు. గమనిక: ఈ వివరణలో పేర్కొన్న సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. మరింత వివరణ కోసం మీరు సంబంధిత గ్రంథాలు లేదా నిపుణులను సంప్రదించవచ్చు. వివిధ సంప్రదాయాలలో ఈ పండుగలను జరుపుకునే విధానంలో కొద్దిగా తేడాలు ఉండవచ్చు. మీకు ఈ వివరణ ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను.